టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు దూసుకువెళ్లింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచింది. 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేయగా ఇషాన్ కిషన్, దూబే, తిలక్ వర్మ, పాండ్యా కూడా బ్యాట్ ఝుళిపించారు. దీంతో భారత్ కీలక మ్యాచ్ లో ప్రత్యర్థిపై భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే తడబడింది. 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే వికెట్లు కోల్పోతున్నా పరుగుల వరద ఆగలేదు. టాప్ ఆర్డర్ను దెబ్బతీసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెతెల్ భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో 105 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా బుమ్రా, హర్దీప్, వరుణ్, అక్షర్ పటేల్ కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో ఫైనల్ కు వెళ్లిన టీమిండియా ఆదివారం అహ్మదాబాద్ లో జరిగే టైటిల్ పోరులో కివీస్ తో తలపడనుంది.